రెంటెడ్ హౌస్‌లో ఉండే వాళ్ళకి అయినా, ఓన్ హౌస్‌లో ఉండే వాళ్ళకి అయినా ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి అవసరమైన దగ్గర కొన్ని ప్లేస్‌లలో అయితే మేకులు ఉండకపోవచ్చు కదండీ! సో, ఈ ప్రోడక్ట్ జస్ట్ అలా స్టిక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంది. నేను ఈ ప్రోడక్ట్‌నైతే ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. రూ. 220కే వచ్చింది. మంచిగా ఉందండి. క్వాలిటీ కూడా నేను తీసుకున్నాను. 220 రూపీకి అయితే 2 ఇచ్చారండి ఈ హోల్డర్స్. జస్ట్ స్టిక్ చేసుకోవటమే. నేను కొని అయితే 2 మంత్స్ దాటింది. నేను యూజ్ చేశాకనే రివ్యూ చేయాలి అని అయితే ఇప్పుడు చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు మనము సింక్ దగ్గరైనా, వాష్ బేసిన్ దగ్గరైనా, వాష్‌రూమ్స్‌లో అయినా కానీ ఈ హోల్డర్స్ అనేవి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కాదు, మీకు అవసరం ఉంటే ట్రై చేయండి. నేను యూజ్ చేసే చెబుతున్నాను. నేను ఫస్ట్ అయితే డీమార్ట్‌లో ఇలాంటివి స్టిక్కర్స్ తీసుకున్నానండి. అసలు ఇవి ఆగట్లేదు. కొంచెం వెయిటేసినా కూడా పోతున్నాయి. అందుకే ఇలా తీసుకున్నాను ఈ హోల్డర్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈజీగా కూడా మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే స్టిక్ చేయాలి అనుకున్నామో ఆ ప్లేస్‌ని తడి లేకుండా పొడి బట్టతోటి నీట్‌గా తుడుచుకోవాలండి. ఇంకా తుడుచుకొని ఈ స్టిక్కర్ ఉంటుంది. ఇది తీసేసి జస్ట్ ఇలా స్టిక్ చేసుకోవటమే. చాలా సింపుల్‌గా ఉంటుంది. సెకండ్ స్టిక్కర్‌ని కూడా స్టాండ్ పెట్టుకొని కరెక్ట్ మెజర్‌మెంట్ తోటి అయితే స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకునేప్పుడు ఇక్కడ హుక్స్ ఉంటాయండి. అవి పైకొచ్చేలాగా చూసి అయితే పెట్టుకోవాలి. వన్స్ మనం స్టిక్ చేసాము అంటే అవి రావు. వచ్చినా కూడా మళ్ళీ సెకండ్ టైం అతికిస్తే అంత స్ట్రాంగ్‌గా స్టిక్ అవ్వవు. మేము ఉంటున్న ఇంట్లో అయితే ఎక్కడ చూసినా కూడా ఒక్క మేకు కూడా లేదండి. ఇంకా ఈ టైల్స్ మీద మేకులు కొట్టాలంటే అసలు నార్మల్‌గా కొట్టలేము. డ్రిల్ చేస్తే తప్ప మేకులనేవి సెట్ అవ్వవు. ఇంకా మేమైతే ఇలా వెళ్ళామండి. ఈ హోల్డర్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్స్‌లో, అమెజాన్‌లో అని ఇలా ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఇవి తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ ఎంత వెయిట్ ఆగుతుందో. వాష్‌రూమ్‌లోకి అయినా, కిచెన్‌లోకి అయినా ఈ హోల్డర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు రెంటెడ్ హౌస్‌లో ఇలాంటి స్టిక్కర్స్ చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయండి. మనం మేకులు కొట్టాల్సిన పని కూడా లేకుండా ఎవరైనా ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. చూడండి ఈ స్టాండ్‌లో ఎన్ని పట్టాయో. అంటే మరీ కేజీలు వెయిట్ అయితే వేయకూడదు. వాష్‌రూమ్‌లో మనం ఇంతకంటే ఏం వాడతామండి. చిన్న చిన్నవే ఉంటాయి కదా! వెయిట్‌లెస్‌వి. సో, అలాంటి వాటికి ఈ హోల్డర్స్ బాగా యూజ్ అయితాయి. మీలో ఎవరైనా ఈ ప్రోడక్ట్‌ని ఆల్రెడీ యూజ్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. లేదు ఈ ప్రోడక్ట్ మీకు ఎవరికైనా నచ్చి ఉంటే, మీకెవరికైనా లింక్ కావాలి అంటే చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో నేనైతే పిన్ చేస్తాను. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువగా ఏమీ లేదండి. రూ. 220కే మనకి 2 హోల్డర్స్ అయితే వచ్చాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.